కుల వర్గీకరణ అనేది చెల్లదని, ఇది ఒక కుట్రపూరిత చర్య అని డాక్టర్ రత్నాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోని మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సమాజంలో ఎవరికైనా అవకాశాలు కల్పించాలంటే రిజర్వేషన్లను మరో 10% పెంచి వారికే కేటాయించాలని, లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వేషన్లనేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం వలన బ్రిటిష్ ప్రభుత్వం 1935లో ఇచ్చినవని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దానిని కొనసాగించాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తాము చేసే ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసలు వర్గీకరణ అనేది చెల్లదు. ఎస్సీ వర్గీకరణ కొరకు రద్దు చేయాల్సిందే. మీకు అంతకన్నా ఎస్సీ వాళ్ళని పైకి తీసుకురావాలి, మిగతా లిస్టులో మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. లేదా మిగతా ఎస్సీ కులాలు మిగతా డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి, స్పెషల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కట్టించండి. అంతే తప్ప లేకపోతే నాతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోచింగ్ ఇప్పించి పైకి తీసుకురావాలి. కానీ మాకిచ్చే ఇంగిలి మెతుకుల్లో షేర్ల కోసం కొట్టుకు చావాలంటే చూస్తూ కూర్చునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కుట్రపూరితం. ఎందుకంటే మాకు 100లో 4 ఇస్తా ఉన్నారు. 100లో 4 ఇచ్చి సీట్లను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు? మోడీ ఎలాగ 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడు? ఇట్స్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. చాలా ఎటకారం ఇది. నేను మాట్లాడలేదు కాబట్టి నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడినంతసేపు, ప్రశ్నించినంతసేపు దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడి శాంతియుతంగా కొట్లాడుకోవచ్చు, శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దామని చెప్పేసి వాళ్ళందరికీ పిలిపించారు. సందర్భంగా నేను చెప్పదలుచుకుందంటే దొబ్బు తినడానికి ఇది ఆస్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ పోరాట ఫలితంగా 1935లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. మాకు బ్రిటిష్ ప్రభుత్వం 1935లో ఇచ్చారు. 37 నుంచి అమలు జరుగుతూ వచ్చింది. ఇది కంబైన్డ్గా కలిసి ఇచ్చారు. కంబైన్డ్గా కలిసి ఇచ్చింది కూడా ఆ రోజుని కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా దొంగ రాజకీయం చేసి దొంగ నాటకం ఆడి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ ఆస్తి కానీ పంచకుండా మాకు ఎంగిలి మెతుకులు పడేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజున భూములన్నీ జాతీయం చేసి పంచుతామని చెప్పి వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేశారు. ఇక చేసేది లేక ఫ్యూచర్లో రత్నాకర్ లాంటి వాళ్ళు వస్తారు, తిరుగుబాటు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఎంగిలి మెతుకులు పడేశారో అదే ఎంగిలి మెతుకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. ఇందులో వాటాలు ఏంటంటున్నాను నేను, అది నేను చెప్పేది. చంద్రబాబుని, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని మనందరినీ కోరేది ఒకటే, మాకిచ్చే ఎంగిలి మెతుకుల్లో మీరు షేర్లు అంటారేంటి? మీ మంత్రి పదవుల్లో ఇవ్వండి ముందు వర్గీకరణ, మీ క్యాబినెట్ మంత్రి పదవుల్లో వర్గీకరణ చేయండి, మీకున్న ఆ దేశంలో ఉండే భూముల విషయంలో చేయండి. అంతేగాని ఇటువంటి డ్రామాలు వద్దని చెప్తాను. ఏబిసిడి వర్గీకరణ సరైన పద్ధతిలోనే జరుగుతుందని చెప్పేసి మాలలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి ఎవరు వాళ్ళు ఏ మాల నాయకులు మాట్లాడారు?